హలో అండి. మనము పన్నీర్‌తో రెగ్యులర్‌గా కర్రీ చేసుకుంటాం కదా! దీంతో స్నాక్ ఐటెమ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలా ఉందనమాట. మీరు కూడా ట్రై చేయండి. అది ఎలా చేయాలంటే, మనము పన్నీర్‌ని క్యూబ్స్‌గా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకా కొంచెం ధనియా జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆయిల్ వేసి బాగా అన్ని ముక్కలకి పట్టేలా కొంచెం ముక్క విడిపోకుండా కలుపుకోవాలి. కలిపి 15 మినిట్స్ టు 1 అవర్ వరకు మనం రెస్ట్ ఇచ్చామనుకోండి, అది ఉప్పు, కారం అనేది మనకి పన్నీర్ పీస్‌కి పట్టుకుంటుందనమాట. అప్పుడు టేస్ట్ బావుంటుంది. తర్వాత మనము రోస్ట్ చేసే ముందు సూజీ వేస్తాము. సూజీ ఎందుకు వేస్తామంటే క్రిస్పీనెస్ కోసం. బయట వైపు క్రిస్పీగా ఉంటుంది. లోపలేమో సాఫ్ట్‌గా ఉంటుంది పన్నీరు. హ్మ్. దాన్ని నేను బటర్‌తో రోస్ట్ చేసుకున్నాను. బటర్‌తో రోస్ట్ చేసినా, ఘీతో రోస్ట్ చేసినా చాలా బావుంటుంది. ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్‌తో చేసినా కూడా బావుంటుంది. నేనైతే బటర్‌తో చేశాను. మా పిల్లలకైతే చాలా నచ్చింది. చాలా ఇష్టంగా తిన్నారు. మా పాపకి పన్నీర్ నచ్చదు. కానీ తను తినింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎలా ఉంది హనీ?